నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాక్స్ సిలికా డిక్లరేషన్ భారతదేశం సంతకం చేసింది. అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక అంతర్జాతీయ కూటమి ఇది. ఈ అంతర్జాతీయ కూటమిలో ప్రస్తుతానికి చాలా బలమైన పార్ట్నర్స్గా మనకి కనిపిస్తున్నది ఎవరు అంటే దక్షిణ కొరియా, జపాన్, అలాగే అమెరికాతో పాటు మనం లేటెస్ట్గా సంతకం చేసింది మనం. ఏ రంగాల్లో మనం ఒక అండర్స్టాండింగ్ తోటికి వెళ్ళబోతున్నాం అంటే ట్రస్టెడ్ సప్లై చైన్ నిర్మాణం జరగాలనేది చెప్పేసి ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. క్రిటికల్ మినరల్స్, ఎనర్జీ, అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే సెమీ కండక్టర్స్, ఈ రంగాల్లో ఒక అవగాహనతోటి ముందుకెళ్ళాలి. మనకు ఒక విషయం తెలుసు, 20వ శతాబ్దం కంప్లీట్గా నడిచింది స్టీల్ మీద అండ్ ఆయిల్ మీద. 21వ శతాబ్దం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్. సో దీనికి సంబంధించి ఒక భద్రమైన అంటే భద్రతాపరంగా అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, అవరోధాలు ఎదురుకాకుండా ఒక నెట్వర్క్ ఒకటి బిల్డ్ చేసుకోవడం అనమాట. నమ్మదగిన ట్రస్టెడ్ నెట్వర్క్, నమ్మదగిన ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం. ఈరోజు ఆర్డర్ ఆఫ్ ద డే ఏంటి? క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అనుకుందాం. చైనాని ఒక రకంగా కంటైన్ చేయడం కోసం ఈ కూటమి ఏర్పడిందని భావించేవాళ్ళు లేకపోలేదు. భారతదేశం సంతకం చేయటం వెనక వ్యూహాత్మకంగా అది కూడా ఒకటి కారణం అని అనుకోవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే దౌత్యపరంగా ఏ రోజుకి ఆ రోజు అంతర్జాతీయ సంబంధాల్లో వచ్చే మార్పుల్ని బట్టి భారతదేశం కూడా వెళ్తూ ఉంటుంది. దేశ ప్రయోజనాలు అంతిమంగా ముఖ్యం కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళటం కోసం అని చెప్పేసి ఈ పాక్స్ సిలికా డిక్లరేషన్లో ఏ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది కదా, 20వ తేదీన సంతకం చేసింది భారతదేశం. క్రిటికల్ మినరల్స్, సెమీ కండక్టర్స్. ఈరోజు చైనా చేతిలో అది ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళ పిలక పట్టుకొని ఆడిస్తాం చైనా. అమెరికాకి తెలిసి వచ్చింది, బుద్ధి వచ్చింది కూడా ఆన్సమే. ఈ రేర్ ఎర్త్ మినరల్స్, మ్యాగ్నెట్స్ చైనా ఈరోజు సప్లై చేయకపోతే అతలాకుతలం అయ్యే పరిస్థితి. సో ఒక వరల్డ్ ఆర్డర్ కోసం తయారవుతున్న పరిస్థితుల్లో కొత్త వరల్డ్ ఆర్డర్ని తయారు చేసుకోవడం కోసం అని చెప్పేసి అంతర్జాతీయ కూటమి ఏర్పడింది, పాక్స్ సిలికా డిక్లరేషన్. అందులో ఆ డిక్లరేషన్లో ఏం ప్రతిపాదించారు? ఇందాకే చెప్పినట్టు సెమీ కండక్టర్స్, ఎనర్జీ అండ్ అలాగే ఏఐ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. ఈ క్రిటికల్ మినరల్స్ ఏంటి? దీని కథ ఏంటి? ఎక్కడ గుండు సూది నుంచి ఆకాశంలో ఎగిరే విమానం దాకా, క్షిపణుల దాకా దాని అవసరం పడుతుంది. బోల్డంత రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఈరోజు చైనా దగ్గర ఉన్నాయి. అది ప్రధానంగా చైనా మిగిలిన వాళ్ళని ఆడించడానికి ట్రేడ్ పరంగా చేస్తున్న ఒక ఒప్పందం. తన దగ్గర ఉండగా చైనా అందరికన్నా, అన్ని దేశాల కన్నా ఒక 30-40 ఏళ్ళు ముందర ఆలోచించి మయన్మార్లోని తూర్పు భాగంలో అంటే చిట్టగాంగ్ దగ్గరలో ఉండే చోట వాళ్ళు ఆల్రెడీ పెద్ద గొయ్యి తవ్వేశారు. రేపు పొద్దున అది ఒక చెర్నోబిల్ అయినా అవ్వచ్చు, చెప్పలేం. రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అంతా అయిపోయింది, అక్కడి నుంచి ఎత్తుకుపోయింది. ఇక్కడే కాదు, చాలా ఆఫ్రికా దేశాల నుంచి చైనా ఈ పాటికి రేర్ ఎర్త్ మినరల్స్ని కొలగొట్టేసింది. మిగిలిన దేశాలు కళ్ళు తెరవకముందే, అమెరికా కూడా కళ్ళు తెరవకముందే, లేదా అమెరికా తన అవసరం అందులో ఉంది, ఆ రంగంలో ఉందని గుర్తించి పర్లేదులే మనకెవరూ కాంపిటీషన్ లేరు అని ఉదాసీనంగా ఉన్న సమయంలో చైనా మొత్తం కొల్లగొట్టేసింది ప్రపంచాన్ని. అమెరికా నిద్రలేసే లోపల చైనా చెప్పులు వేసుకుని ప్రపంచం చుట్టూ ఇలా తిరిగేసి వచ్చేసింది. వస్తూ జీ జిన్పింగ్ తన జేబులో ఆ రేర్ ఎర్త్ మినరల్స్ని వేసుకుని మరీ చైనా వెళ్ళిపోయాడు. సో ఇది చాలా ఒక భయానకమైన దృశ్యం అమెరికా ముందు ఆవిష్కృతమైంది. తెలుగులో సామెత ఉంది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అంటారు. అలాగే తన బాధ ప్రపంచంగా చెప్పుకునేది ఎవరు? కృష్ణశాస్త్రి. ఇవాళ అమెరికా కృష్ణశాస్త్రి రోల్ పోషిస్తోందనమాట. తన బాధ ప్రపంచం బాధ కాబట్టి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం తనొక్కటే పాటుపడటం, తను మాత్రమే పోరాటం అనేది అంత సబబుగా, సముచితంగా ఉండదు, సమంజసంగా ఉండదు. కాబట్టి 4-5 దేశాలని, లేకపోతే వీలైతే 10-15 దేశాలని కూటమిగా కట్టుకుని పోవటం కోసం పాక్స్ సిలికా డిక్లరేషన్ అని డిసెంబర్ 2025లో ప్రతిపాదన చేసింది. సరే, ఇప్పుడు మనకి జరిగింది ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది ఢిల్లీలో 5 రోజుల పాటు, 16 నుంచి 20 తేదీ. 20 తేదీన మనం సంతకం చేసాం. ఎందుకు సంతకం చేయాల్సి వచ్చింది? ఇది వ్యూహాత్మకంగా ఏ రకంగా అవసరం? ఎందుకంటే వరల్డ్ ఆర్డర్ మారుతున్న క్రమంలో కొన్ని సంవత్సరాల్లో ఇప్పుడు అరేబియన్ కంట్రీస్ నుంచి ఈ ఆయిల్ రిజర్వ్స్ మాయమైపోవచ్చు. మహా అయితే 30-40 ఏళ్ళు. ఉన్నది ఒకటి ఏంటి సోర్సు? వెనిజువలా.
వెనిజులాలో 800 ఏళ్ళకి సరిపడా ఆయిల్ ఉంది. బట్ ఆయిల్ ఒక్కదాంతోటే మనకి ప్రపంచం నడవదు కదా. ఆయిల్ మీద డిపెండెన్సీ ఎవరికి ఉంది? ఎక్కువగా 2 దేశాలకే ఉంది, భారతదేశానికి, చైనాకి. జనాభా పరంగా ఇక్కడ ఉన్నదంటే ప్రపోర్షనేట్ డిపెండెన్సీ కూడా ఉంటుంది. సరే, అదొక్కటేనా? దాంతోపాటు ఏంటి, ఇప్పుడు చైనా వెనిజులా నుంచి తీసుకుంటుంది, అండ్ సౌదీ అరేబియన్ కంట్రీస్ నుంచి, గల్ఫ్ నుంచి తీసుకుంటుంది, రష్యా నుంచి తీసుకుంటుంది, రష్యా నుంచి గ్యాస్ కూడా తీసుకుంటుంది. బట్ ఇంటర్న్ చైనా ఏం చేస్తుంది? బేరాలు పెడుతుంది రేర్ ఎర్త్ మినరల్స్ కోసం. సో ఈ క్రమంలో ఏంటంటే అమెరికాకు ఒక ఆలోచన వచ్చింది, రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం నేరుగా దాడి చేసి దోచుకునేవేంటి, అలా కాకుండా స్నేహపూర్వకంగా సత్సంబంధాలు పెట్టుకున్న కూటమిలాగా ఏర్పడి పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉన్న మార్గాలేంటి. అలా అనుకున్నప్పుడు సరే, వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తూ వస్తుంది. మొన్నటికి కూడా భారతదేశం కూడా 3 రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్స్ అక్రాస్ ద కంట్రీ, అందులో ఏపీలో ఉంది ఒక కారిడార్ ఉంది. సో ఆ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయితే చైనా మీద డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. అప్పుడు చైనా జీ జిన్పింగ్ ట్యూన్ కట్టి దానికి డ్యాన్స్ చేయమంటే మనం డ్యాన్స్ చేయక్కర్లా, నీ ట్యూన్స్ నువ్వు కట్టుకో, నీ డ్యాన్స్ నువ్వు చేసుకో అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఒక్కో దేశంలో ఒక్కో రకమైన రేర్ ఎర్త్ మినరల్ దొరికినప్పుడు పరస్పరం అవసరాల నిమిత్తం ఎక్స్చేంజ్, ట్రేడ్ రూపంలోనా ఇంకొక రూపంలోనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాథమికమైన మౌలికమైన ఆలోచన. ఇక్కడితో ఆగలేదు ఈ అండర్స్టాండింగ్. ఈ దేశాలు ప్రస్తుతం సంతకం చేసినట్టు ప్రధానంగా బయటకు కనిపిస్తున్నది అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ అండ్ ఇండియా, భారత్. ఈ 4 దేశాలుగా మిగిలిన దేశాలు లిస్ట్ వస్తుంది. బట్ ఎవరెవరు వస్తారు, ఎవరెవరి దగ్గర ఏ రకమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, బట్ ఏ పర్పస్ కోసం మనం ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకునే క్రమంలో డిపెండెన్సీ ఎలా ఉంటుంది, ఒప్పందాలు ఎలా ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి సపరేట్ ఒప్పందాలు ఉంటాయి, ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవాలా, ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే సెమీ కండక్టర్స్ తయారీలో కావచ్చు, చిప్స్లో కావచ్చు, అండ్ మరి బేసిక్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు, ఇవాళ మొత్తం ప్రపంచం తీరు మారింది, వేగం మారింది, వేగం పెరిగిన క్రమంలో వీటి మీద డిపెండెన్సీ. యాపిల్ ఫోన్స్కి ఉపయోగించే రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు చైనా దగ్గర ఉన్నాయి కాబట్టి చైనా ఆడింది ఆట పాడింది పాట. సో ఆ ఆడింది ఆట పాడింది పాట అనే కాన్సెప్ట్ని కట్టేలు చేయడం కోసం, కత్తిరించడం కోసం ఈరోజు ఈ కూటమి ఏర్పడింది. ఏ కూటమి? ఈ ప్యాక్స్ సిలికా డిక్లరేషన్తో మీద సంతకాలు చేసిన కూటమి ఒక అంతర్జాతీయ ఒప్పందానికి వచ్చాయన్నమాట. ఈ ఒప్పందంలో చాలా రంగాలు కవర్ అవుతాయి. సో ఇది ఫంక్షనింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందంటే ట్రస్టెడ్ సప్లై చైన్ నెట్వర్క్, ఒక నమ్మదగిన నెట్వర్క్, దేశ ఆంతరంగిక భద్రత, అలాగే బ్లాక్మెయిలింగ్ నుంచి రక్షించుకోవటం, అండ్ సైబర్ సెక్యూరిటీ పరంగా మరింత కట్టుదిట్టమైన వ్యవస్థలను నిర్మించుకోవటం, ఇవన్నీ ఇందులో భాగం. అన్నీ కలిసి పనిచేస్తాయి ఒక అండర్స్టాండింగ్ తోటి. ఇది దీని ప్యాక్స్ సిలికా డిక్లరేషన్ యొక్క మౌలిక సూత్రం. సో ఈ ప్యాక్స్ సిలికా ఈ కూటమిలో భారతదేశం ఏం చేయబోతుంది? భారతదేశం కాదు, కూటమిలో ఉండే దేశాలు కూడా ఏంటంటే మ్యూచువల్ ప్రాస్పారిటీ, పరస్పరం అభివృద్ధి, టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ, సాంకేతికంగా అభివృద్ధి చెందటం, ఆర్థికపరమైన భద్రత, 2047 వరకు కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవటం. ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, క్రిటికల్ మినరల్స్ కావచ్చు, ఇంకా అలాగే చూస్తే సస్టైన్డ్ గ్రోత్ కోసం ఈ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ నిర్మాణం చేయటం. సస్టైన్డ్ గ్రోత్ ఈ కూటమిలో ఉండే అన్ని దేశాలు కూడా ఏంటంటే ట్రస్టెడ్ నెట్వర్క్ ఒకటి బిల్డ్ చేసుకుంటూ సస్టైన్డ్ గ్రోత్ కోసం ఈ సప్లై చైన్ వ్యవస్థని చాలా బలంగా నిర్మించుకోవటం. 2047 వరకు ఈ ప్రాసెస్ అలా నడుస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎకనామిక్ సెక్యూరిటీ, టెక్నాలజికల్ ప్రోగ్రెస్, మ్యూచువల్ ప్రాస్పారిటీ, ఇవి ప్రధానంగా లక్ష్యాలు. ఇందులో ఒకటి చాలా స్పష్టంగా ఉంది అంటే చైనాని కంటైన్ చేయటం. ఇది జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అయితే ఈ అంశాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు, చాలా సునిశ్చితంగా అబ్జర్వేషన్స్ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 20వ తేదీన ముగిసిన సదస్సు తర్వాత మాట్లాడిన మన కేంద్ర మంత్రులు కూడా ఇది అండర్స్కోర్ చేసి చెప్పారు. అంతర్లీనంగా చైనాని కంటైన్ చేయడం అనే మాట ఎక్కడ వాళ్ళ,
కానీ దీని ప్రధాన ఉద్దేశం అదే, ఈ దేశాలు కూటమిగా ఏర్పడటం. ఇవాళ అమెరికా బాధ ప్రపంచానికి బాధ అయిపోయింది. సో దాంతోపాటు ఏంటంటే వాస్తవాలు కూడా మనకు అలాగే కనిపిస్తున్నాయి. చైనా మడికట్టుకుని కూర్చొని తన ట్రేడ్ అవసరాల కోసం ఇతర దేశాలకి అప్పులు ఇచ్చి నెమ్మదిగా అక్కడ కబ్జాలు పెట్టేస్తుంటే, మరోపక్క మరి ప్రోగ్రెసింగ్ నేషన్స్గా ఇంకానే పరిగణింపబడుతున్న మనలాంటి దేశాలు వాస్తవంగా మూడో ఆర్థిక శక్తిగా ఎదగటానికి చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా ఇందులో అవసరాన్ని గుర్తించింది భారతదేశం కూడా. సో ఒక అనివార్యత అండ్ ఒక వ్యూహం రెండు ఉన్నాయి ఇందులో. ఈ ప్యాక్స్ సిలికా కూటమిలో చేరటానికి, ఆ డిక్లరేషన్ చేసిన తర్వాత కూటమిలో చేరటానికి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వీఆర్ గోయింగ్ టు బి ద లీడర్స్ అని చెప్పేసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రోన్ కూడా ఆయన మాటని వెళ్ళారు. అంటే ఎంతో విజన్ తోటి ఆయన చూసి చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఈ విషయాన్ని చెప్పారు. సో మన దగ్గర ఆ సత్తా ఉంది, మన దగ్గర ఆ సామర్థ్యం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన రంగాలు రేర్ ఎర్త్ మినరల్స్, ఆల్రెడీ ఐడెంటిఫైడ్ పాకెట్స్ ఉన్నాయి, దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించారు. సో ఇప్పుడు ఇవన్నీ ఒక కూటమిగా ఏర్పడితే ఇప్పటికే అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, భారత్ ఈ 4, ఇంకా మిగిలిన దేశాల వివరాలు కూడా తెలిస్తే ఇంకా కూడా చేరొచ్చు. చైనా వేగాన్ని, చైనా దూకుడిని నియంత్రించడానికి ఉద్దేశించిందని అనుకున్నప్పటికీ కూడా వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే ఏ దేశానికి సంబంధించి ఆ దేశ ప్రయోజనాలు ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్న వనరులు ఇంకోళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న వనరులు మన దగ్గర ఉండకపోవచ్చు. సో అలా ఐడెంటిఫై చేసి ఏ రంగాల్లో ఎవరెవరు బలంగా ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడటం, పరస్పరం సహకరించుకోవటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళటం, టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ. బేసిక్గా ఏంటంటే ఈ సప్లై చైన్ నెట్వర్క్, ట్రస్టెడ్ సప్లై చైన్ నెట్వర్క్ చాలా నమ్మదగిన నిర్మించుకోవడం ద్వారా డేటా చౌర్యాన్ని అరికట్టడంతో పాటు ఇంకా ఇతరత్ర శాస్త్ర సాంకేతిక అంశాల్లో మనం సాధిస్తున్న ప్రగతిని పరస్పరం షేర్ చేసుకుంటూ మ్యూచువల్గా గ్రో అవటం, సమానంగా ఎదగటం. సో ఇది మొత్తానికి ఏంటంటే ప్యాక్స్ సిలికా ఒప్పందంలోని చాలా కీలకమైన అంశాలన్నమాట.